నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ క్రూయిజ్ సేవలు ప్రారంభమయ్యాయి. కృష్ణమ్మ ఒడిలో నల్లమల అందాలు వీక్షిస్తూ కృష్ణానదిలో సాగే జల విహారానికి తెలంగాణ పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు 66 మంది ప్రయాణికులు సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం చేశారు. सर्वेश्वरी सर्वमयी सर्वमंत्रस्वरूपिणी सर्व महारूप महापूज्य महापातकनाशिनी महामाया महासत्ता महाशक्ति ఎందుకంటే బోట్ తీసినప్పుడు అక్కడి నుంచి తీయండి జబర్దస్త్ ఉంటుంది. తెలంగాణ టూరిజం తరఫు నుంచి అందరికీ నమస్కారం సార్. అందరు ప్లీజ్ 2 నిమిషాలు కూర్చోండి సార్. ఈరోజు సోమశిల నుంచి శ్రీశైలానికి క్రూయిజ్ లాంచ్ ప్రయాణాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రావాల్సి ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేనందుకు వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రయాణం కృష్ణానదిలో దాదాపు 6 నుంచి 7 గంటల వరకు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణికులకు ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి ఈ యొక్క ప్రయాణం. ఎందుకంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాలలో కానీ బహుశా కృష్ణానదిలో కానీ ఇంకా నదిలో కానీ దాదాపు 6 గంటల పాటు ఇట్లా లాంచ్ ప్రయాణం చేసేటువంటి పర్యాటక ప్రదేశాలు ఇక్కడ లేవు. అది ఇక్కడ సోమశిల, అదేవిధంగా నాగార్జున సార్ ఈ రెండు చోట్ల నుంచి శ్రీశైలానికి లాంచ్ ప్రయాణం వెళ్తుంది. ఈ యొక్క లాంచీ ప్రయాణం పెద్దలకు 2000 రూపాయలు, అదేవిధంగా పిల్లలకు 1600 రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది. కేవలం 1 వేకు ఈ యొక్క ప్యాకేజీలో మధ్యాహ్నం లంచ్, దాంతోపాటు ఈవినింగ్ స్నాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ ప్రయాణికులు ఈ యొక్క అవకాశాన్ని, ఎందుకంటే కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉన్న 3-4 నెలలు మాత్రమే ఈ యొక్క ప్రయాణం ఉంటుంది. ఆ తర్వాత మరి వచ్చే సమ్మర్లో కృష్ణానదిలో వరద జలాలు తగ్గిపోతే ఈ యొక్క ప్రయాణాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి ప్రయాణికులు మంచిగా మీ యొక్క ఫ్యామిలీస్తోన కానీ వీకెండ్స్లలో ఈ యొక్క ప్రయాణాన్ని మంచి సద్వినియోగం చేసుకొని ఇటువంటి మధురానుభూతిని ఎన్నో జ్ఞాపకాలుగా నెమరేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రయాణికులకి దానిని వినియోగించుకొని కోరుతున్నాను.